టోల్స్. రోడ్డు మార్గాన దూర ప్రయాణాలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఉపయోగించేది జాతీయ రహదారులని. ఎందుకంటే విశాలంగా, సౌకర్యవంతంగా, వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాక ఎలాంటి వాహనాలకైనా గమ్యం చేరడానికి సులువుగా ఉంటుంది. అయితే ఇలాంటి జాతీయ రహదారులను ఒక్కసారి రోడ్డు వేసి వదిలేయకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన సంస్థలను నియమిస్తుంది. ఇక విషయానికి వస్తే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 1000కి పైగా టోల్ ప్లాజాలున్నాయి. వీటి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో 400కు పైగా కొత్త టోల్ ప్లాజాలు ఏర్పడ్డాయి. 3 వీలర్ నుంచి భారీ వాహనాల వరకు రోడ్డుపై నడపాలంటే టోల్ గేట్ వద్ద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ టోల్ చెల్లిస్తేనే టోల్ గేట్ దాటేందుకు అనుమతిస్తారు. అయితే గతంలో మాన్యువల్గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు, కానీ ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫాస్టాగ్ సహాయంతో క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. అయితే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. అందులో 10 సెకన్ల నియమం చాలా కీలకమైంది. ఈ నియమం ద్వారా ఎలాంటి టోల్ ఫీ చెల్లించకుండానే టోల్ గేట్ దాటే అవకాశం ఉంటుంది. మరి ఈ నియమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు లక్షలాది వాహనాలు టోల్ ప్లాజాల గుండా వెళ్తుంటాయి. వీటి కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమ నిబంధనలను రూపొందించింది. ఈ నియమాల్లో ఒకటి 10 సెకండ్స్ రూల్. దీని ప్రకారం టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు నిలిచి ఉన్నట్లయితే అలాంటి వాహనానికి టోల్ ఛార్జ్ వర్తించదు. వారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. రద్దీ సమయాల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని NHAA స్పష్టం చేసింది. ఈ రూల్స్ని NHAA 2021లో తీసుకొచ్చింది. టోల్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో మరో రూల్ కూడా ఉంది. అది కూడా సామాన్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. NHAA నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలోని వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను రూపొందించారు. అయితే కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులే ఉండి టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే లోకల్ రెసిడెంట్ పాస్ కానీ నెలవారీ పాస్ కానీ తీసుకోవాలి. అలాగే లోకల్ ప్రూఫ్ ఉండాలి, లేదంటే రెట్టింపు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణికులకు చేదు వార్తను అందించింది ఆ సంస్థ. ఎందుకంటే ORRపై టోల్ ఛార్జీలను పెంచారు. పెరిగిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు చొప్పున పెంచారు. దీంతో ఈ ఛార్జీ ప్రస్తుతం ₹2.34 నుంచి ₹2.44కు పెరిగింది. ఇక మినీ బస్, LCVలకు కిలోమీటర్కు ₹3.77 నుంచి ₹3.94కు పెంచారు. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6 నుంచి ₹7 వరకు పెంచారు. ORRపై ప్రయాణించే హెవీ వెహికల్స్కు కిలోమీటర్కు ₹15 నుంచి ₹17 వరకు పెంచారు. ప్రస్తుతం ORRపై IRB ఇన్ఫ్రా సంస్థ టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఛార్జీల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. టోల్స్. రోడ్డు మార్గాన దూర ప్రయాణాలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఉపయోగించేది జాతీయ రహదారులని. ఎందుకంటే విశాలంగా, సౌకర్యవంతంగా, వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాక ఎలాంటి వాహనాలకైనా గమ్యం చేరడానికి సులువుగా ఉంటుంది. అయితే ఇలాంటి జాతీయ రహదారులను ఒక్కసారి రోడ్డు వేసి వదిలేయకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన సంస్థలను నియమిస్తుంది. ఇక విషయానికి వస్తే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అనేక టోల్ ప్లాజాలున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 1000కి పైగా టోల్ ప్లాజాలున్నాయి. వీటి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో 400కు పైగా కొత్త టోల్ ప్లాజాలు ఏర్పడ్డాయి. 3 వీలర్ నుంచి భారీ వాహనాల వరకు రోడ్డుపై నడపాలంటే టోల్ గేట్ వద్ద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ టోల్ చెల్లిస్తేనే టోల్ గేట్ దాటేందుకు అనుమతిస్తారు. అయితే గతంలో మాన్యువల్గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు, కానీ ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫాస్టాగ్ సహాయంతో క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. అయితే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. అందులో 10 సెకన్ల నియమం చాలా కీలకమైంది. ఈ నియమం ద్వారా ఎలాంటి టోల్ ఫీ చెల్లించకుండానే టోల్ గేట్ దాటే అవకాశం ఉంటుంది. మరి ఈ నియమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు లక్షలాది వాహనాలు టోల్ ప్లాజాల గుండా వెళ్తుంటాయి. వీటి కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమ నిబంధనలను రూపొందించింది. ఈ నియమాల్లో ఒకటి 10 సెకండ్స్ రూల్. దీని ప్రకారం టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు నిలిచి ఉన్నట్లయితే అలాంటి వాహనానికి టోల్ ఛార్జ్ వర్తించదు. వారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. రద్దీ సమయాల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని NHAA స్పష్టం చేసింది. ఈ రూల్స్ని NHAA 2021లో తీసుకొచ్చింది.
ట్యాక్స్ పేమెంట్ విషయంలో మరో రూల్ కూడా ఉంది. అది కూడా సామాన్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలోని వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను రూపొందించారు. అయితే కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులే ఉండి టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే లోకల్ రెసిడెంట్ పాస్ కానీ నెలవారీ పాస్ కానీ తీసుకోవాలి. అలాగే లోకల్ ప్రూఫ్ ఉండాలి, లేదంటే రెట్టింపు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణికులకు చేదు వార్తను అందించింది ఆ సంస్థ. ఎందుకంటే ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలను పెంచారు. పెరిగిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు చొప్పున పెంచారు. దీంతో ఈ ఛార్జీ ప్రస్తుతం ₹2.34 నుంచి ₹2.44 పెరిగింది. ఇక మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు ₹3.77 నుంచి ₹3.94 పెంచారు. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6 నుంచి ₹7 వరకు పెంచారు. ఓఆర్ఆర్పై ప్రయాణించే హెవీ వెహికల్స్కు కిలోమీటర్కు ₹15 నుంచి ₹17 వరకు పెంచారు. ప్రస్తుతం ఓఆర్ఆర్పై ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఛార్జీల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. టోల్స్ రోడ్డు మార్గాన దూర ప్రయాణాలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఉపయోగించేది జాతీయ రహదారులని. ఎందుకంటే విశాలంగా, సౌకర్యవంతంగా, వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాక ఎలాంటి వాహనాలకైనా గమ్యం చేరడానికి సులువుగా ఉంటుంది. అయితే ఇలాంటి జాతీయ రహదారులను ఒక్కసారి రోడ్డు వేసి వదిలేయకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన సంస్థలను నియమిస్తుంది. ఇక విషయానికి వస్తే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 1000కి పైగా టోల్ ప్లాజాలున్నాయి. వీటి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో 400కు పైగా కొత్త టోల్ ప్లాజాలు ఏర్పాటయ్యాయి. 3 వీలర్ నుంచి భారీ వాహనాల వరకు రోడ్డుపై నడపాలంటే టోల్ గేట్ వద్ద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ టోల్ చెల్లిస్తేనే టోల్ గేట్ దాటేందుకు అనుమతిస్తారు. అయితే గతంలో మాన్యువల్గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు, కానీ ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫాస్టాగ్ సహాయంతో క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. అయితే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. అందులో 10 సెకన్ల నియమం చాలా కీలకమైంది. ఈ నియమం ద్వారా ఎలాంటి టోల్ ఫీ చెల్లించకుండానే టోల్ గేట్ దాటే అవకాశం ఉంటుంది. మరి ఈ నియమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు లక్షలాది వాహనాలు టోల్ ప్లాజాల గుండా వెళ్తుంటాయి. వీటి కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమ నిబంధనలు రూపొందించింది. ఈ నియమాల్లో ఒకటి 10 సెకండ్స్ రూల్. దీని ప్రకారం టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు నిలిచి ఉన్నట్లయితే అలాంటి వాహనానికి టోల్ ఛార్జ్ వర్తించదు. వారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. రద్దీ సమయాల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని ఎన్హెచ్ఏఏ స్పష్టం చేసింది. ఈ రూల్స్ని ఎన్హెచ్ఏఏ 2021లో తీసుకొచ్చింది. టోల్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో మరో రూల్ కూడా ఉంది. అది కూడా సామాన్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎన్హెచ్ఏ నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలోని వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను రూపొందించారు. అయితే కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులే ఉండి టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే లోకల్ రెసిడెంట్ పాస్ కానీ నెలవారీ పాస్ కానీ తీసుకోవాలి. అలాగే లోకల్ ప్రూఫ్ ఉండాలి, లేదంటే రెట్టింపు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణికులకు చేదు వార్తను అందించింది ఆ సంస్థ. ఎందుకంటే ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలను పెంచారు. పెరిగిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు చొప్పున పెంచారు. దీంతో ఈ ఛార్జీ ప్రస్తుతం ₹2.34 నుంచి ₹2.44 పెరిగింది. ఇక మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు ₹3.77 నుంచి ₹3.94 పెంచారు. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6 నుంచి ₹7 వరకు పెంచారు. ఓఆర్ఆర్పై ప్రయాణించే హెవీ వెహికల్స్కు కిలోమీటర్కు ₹15 నుంచి ₹17 వరకు పెంచారు. ప్రస్తుతం ఓఆర్ఆర్పై ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఛార్జీల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. టోల్స్ రోడ్డు మార్గాన దూర ప్రయాణాలు చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఉపయోగించేది జాతీయ రహదారులని. ఎందుకంటే విశాలంగా, సౌకర్యవంతంగా, వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అంతేకాక ఎలాంటి వాహనాలకైనా గమ్యం చేరడానికి సులువుగా ఉంటుంది. అయితే ఇలాంటి జాతీయ రహదారులను ఒక్కసారి రోడ్డు వేసి వదిలేయకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రత్యేకమైన సంస్థలను నియమిస్తుంది.
ఇక విషయానికి వస్తే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 1000కి పైగా టోల్ ప్లాజాలున్నాయి. వీటి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో 400కు పైగా కొత్త టోల్ ప్లాజాలు ఏర్పాటయ్యాయి. 3 వీలర్ నుంచి భారీ వాహనాల వరకు రోడ్డుపై నడపాలంటే టోల్ గేట్ వద్ద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ టోల్ చెల్లిస్తేనే టోల్ గేట్ దాటేందుకు అనుమతిస్తారు. అయితే గతంలో మాన్యువల్గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు, కానీ ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫాస్టాగ్ సహాయంతో క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. అయితే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. అందులో 10 సెకన్ల నియమం చాలా కీలకమైంది. ఈ నియమం ద్వారా ఎలాంటి టోల్ ఫీ చెల్లించకుండానే టోల్ గేట్ దాటే అవకాశం ఉంటుంది. మరి ఈ నియమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు లక్షలాది వాహనాలు టోల్ ప్లాజాల గుండా వెళ్తుంటాయి. వీటి కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమ నిబంధనలు రూపొందించింది. ఈ నియమాల్లో ఒకటి 10 సెకండ్స్ రూల్. దీని ప్రకారం టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు నిలిచి ఉన్నట్లయితే అలాంటి వాహనానికి టోల్ ఛార్జ్ వర్తించదు. వారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. రద్దీ సమయాల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని NHAA స్పష్టం చేసింది. ఈ రూల్స్ని NHAA 2021లో తీసుకొచ్చింది. టోల్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో మరో రూల్ కూడా ఉంది. అది కూడా సామాన్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. NHAA నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలోని వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనను రూపొందించారు. అయితే కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులే ఉండి టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే లోకల్ రెసిడెంట్ పాస్ కానీ నెలవారీ పాస్ కానీ తీసుకోవాలి. అలాగే లోకల్ ప్రూఫ్ ఉండాలి, లేదంటే రెట్టింపు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణికులకు చేదు వార్తను అందించింది ఆ సంస్థ. ఎందుకంటే ORRపై టోల్ ఛార్జీలను పెంచారు. పెరిగిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు చొప్పున పెంచారు. దీంతో ఈ ఛార్జీ ప్రస్తుతం ₹2.34 నుంచి ₹2.44కు పెరిగింది. ఇక మినీ బస్, LCVలకు కిలోమీటర్కు ₹3.77 నుంచి ₹3.94కు పెంచారు. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6 నుంచి ₹7 వరకు పెంచారు. ORRపై ప్రయాణించే హెవీ వెహికల్స్కు కిలోమీటర్కు ₹15 నుంచి ₹17 వరకు పెంచారు. ప్రస్తుతం ORRపై IRB ఇన్ఫ్రా సంస్థ టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఛార్జీల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది.